అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నా మేనకోడలు రజిత గృహప్రవేశానికి మేము హైదరాబాద్ వచ్చామండి. ఉదయమే బయలుదేరతాము ఫంక్షన్‌కి అని అనుకున్నాము. కొద్దిగా లేట్ అయ్యిందండి. ఎందుకంటే రజిత ఒక నెక్లెస్ తీసుకుంది పన్నా జ్యువెలర్స్‌లో. అది నిన్న మాకు హ్యాండ్ ఓవర్ చేశారనమాట అండి. అది తీసుకెళ్ళి ఫంక్షన్‌కి అందజేద్దాము అనంటే, మేము బయలుదేరటం కొంచెం లేట్ అయింది. దానికి తోడు ట్రాఫిక్ కదండీ హైదరాబాద్‌లో. ఇక దాంతో కొంచెం లేట్ అయిందనమాట. రజిత తీసుకున్న నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. దానికి సంబంధించి వీడియో 'మామన్ మీ టాక్స్‌లో' సంధ్య పెట్టింది చూడండి. లైట్ వెయిట్‌లో చాలా బాగా వచ్చిందండి. ఇక నేను, సంధ్య, రమ్య, షన్ను బాబు, రమ్య వాళ్ళ అత్తయ్య గారు ఫంక్షన్‌కి బయలుదేరామనమాట. సాకేత్‌కి, సౌమిత్‌కి కొద్దిగా పనున్నదనమాట అండి. ఎక్కడికో వెళ్ళాలి. అందుకనే శ్రీధర్ గారు తీసుకువెళ్ళటానికి ఆగిపోయారు. సంధ్య మామయ్య గారు ఎక్కువ బయటికి ఎక్కడికి రారండి. సో, వారు కూడా రావట్లేదు. మా మటుకే మేము బయలుదేరాం. ఇదిగోండి ఈ అపార్ట్‌మెంట్‌లోనే నా మేనకోడలు అపార్ట్‌మెంట్ తీసుకుందనమాట. మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీకు తెలుసండి. అందరిని కూడా ఈ వీడియోలో సరదాగా మీరు కూడా కలిసేయండి. హాయ్. 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 వదిన. వదిన. నేను కూడా వచ్చాను నన్ను చూసి సంజు బాగున్నారమ్మా? హాయ్ రా. హాయ్ చాలా రోజులు వచ్చి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అడిగా మిమ్మల్ని లేనప్పుడు. ఇదిగోండి నా మేనకోడలు చూడండి ఫుల్ తయారైంది. దానికి ఇంకా మధ్యలో చూడండి నా మేనలు దాన్ని తీయాలట. ఒరే ముందు హోస్ట్ ఇదిరా. ఫస్ట్ రెడీ అయ్యింది. ఇక నీకు నెక్లెస్ తేవటం లేట్ అయింది. ఇదిగోండి కందే పెట్టేసుకుందు కానీ అది ఉంచుకుని ముందు మెళ్ళ పెట్టేసుకోమ్మా. బాబీ హలో రమ్ము రమ్ము హాయ్ హాయ్ ఎవ్రీవన్ హాయ్. ఇగో ఇక్కడే ఉంది అక్క. మా వదిన వాళ్ళ అమ్మాయి మొన్న మ్యారేజ్లో చూశారు కదా, తనకి 2 పిల్లలు, మా బ్యాచ్ 2 ఆడపిల్లలు. హాయ్ అండి. హాయ్. బాగుందండి. ఇగోండి మా చిన్నొదిన, అన్నయ్య గారు, వదిన వాళ్ళ కూతురు, రెండో కూతురు, అల్లుడు గారు, కొడుకు, మనవడు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంత మనవరాలు, నా కూతురు. కోడలికి ఇన్విజిలేషన్ ఉంది అందుకని రాలేదు. తను వర్కింగ్ అనమాట, లెక్చరర్గా వర్క్ చేస్తుంది. మా వదిన వాళ్ళ కోడలు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా. మొన్న వచ్చాం కదా మ్యారేజ్కి వచ్చాం కదా. ఇదిగో వీళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాం. పాల్వంచ గుర్తుపట్టారా? శ్రీను ఏడి? శ్రీను ఇదిగోండి శ్రీను, స్వప్న వీళ్ళిద్దరు అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం కదా. ఇదేమో రెండోది. అయ్యమ్మా ఇదిగో మా అక్క కూతురు, మా కజిన్ అక్క కూతురు, అక్క చెల్లెళ్ళ అనమాట. యాక్చువల్గా అందరిలోకి పెద్దది ఇది. ఈ సిస్టర్స్ గ్రూప్ అందరిలోకి పెద్దది. బాగున్నారా? బాగున్నారా?
ఇటు ఇటు ఫేస్ టర్న్ తీసుకోండి, బాగా పెట్టు. అందరం వస్తాం. మా అన్నయ్య, మా చిన్నన్నయ్య, మా వదిన ఇదిగోండి. మా వదిన తిను తిను. ఓ ఇగో నాని రావాలి. పెద్దల్లుడు గారు, మీ వీడియోస్ బాగా వైరల్ అయినాయి. హాయ్ బాబాయ్. నిన్న బర్త్డే అయిందంట, 95th బర్త్డే. ఇదిగో మా పెద్దమ్మాయి అల్లుడు గారు. వంశీ రాలేదా? మా బందరన్నయ్య కూతురు అల్లుడు. ఇదిగోండి మా రెండో అల్లుడు గారు. సప్పు తెలుసు, సప్పు నందు కూడా తెలుసు. నందుని కూడా గుర్తుపట్టి ఉంటారు. ఓణీల ఫంక్షన్కి వెళ్ళాం కదా హైదరాబాద్. హాయ్ అండి. మా మా స్వప్న వాళ్ళ అత్తయ్య గారు, మా వదిన గారు ఫ్రమ్ ఖమ్మం అంటే అర్థం అయిపోతుంది. అన్నయ్య కూడా వస్తే బాగుండేది. దీని ఫంక్షన్లో చూశారు వదిన, పాపాయి ఫంక్షన్లో మిమ్మల్ని అందరినీ పరిచయం చేసేసాను. అల్లుడు గారు, చిన్న కూతురు. ఇదిగోండి నా మేనల్లుడు భార్య. వాడేడి ఆడుతున్నాడా? వాడు ఫుల్ బిజీ. అందరూ కొంచెం ఫ్రీగా ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తానులేండి మీకు. ఒక్కసారి వెళ్ళి మా అక్కలందరితోనూ మాట్లాడి వస్తాను. బావగారు బాగున్నారా? ఆనంద్ బావగారు. మా పెద్దక్క కూతురు రాజీ. ఏమా పిల్లలు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఇక్కడేనా హైదరాబాద్? ఏమే పాప మొన్న పాల్వన్స్ వెళ్ళాం కదా. రమ్యకి కూతురు చూడండి. సప్పు మామయ్యకి నా ముద్దులని చెప్పండి పోనీ. మరి మరి అవును మా మామయ్య వల్ల మరి. హస్బెండ్ మా ఆయన అది మరి. ఇంటికి వచ్చినప్పుడు దీన్ని చూసేవారు. అప్పుడు మామయ్య చూసి నాకు మళ్ళీ చెప్పేవారు, దీనికి సంబంధం నేనే చూస్తాను. అదే మరి వదిన వల్లే కదా మరి, మీ సైడ్ నుంచే వచ్చింది కదా. అది మరి. ఇదిగోండి లంచ్ దగ్గరికి వచ్చాము. ఒరే వీడు వదిన ఫ్యాన్లో కూర్చుండిపోతున్నాడు వీడు. లంచ్ అవుతూ ఉంది. ఇదిగోండి అన్నయ్య ఇప్పటి వరకు కనపడలేదుగా. ఇదిగోండి మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు భోజనాల దగ్గర. క్యాటరింగ్ సెక్షన్ అంతా అన్నయ్య చూసుకుంటున్నాడు అనమాట. దిగువన్న భోజనాలు. ఇదిగోండి మా చిన్నన్నయ్య భార్య, మా మూడో బావగారు, మా పెద్ద అల్లుడు గారు, మా అన్నయ్య, నా మేనకోడలు కూతురు రియా. దాని డ్రెస్ అంతా కూడా ఇలాగా కస్టమైజ్ చేయించుకుందన్నమాట. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఇట్లానే. ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది కదా, ఇలా చేయించుకున్నారు. కొంచెం హడావిడిగా ఉందిగా, క్లియర్గా తీయలేదు. తను సురభియే కదా. వీళ్ళిద్దరు కజిన్స్ అన్నమాట, జిగిరి దోస్తులు, ఫ్రెండ్స్, సేమ్ ఏజ్ ఇద్దరును. రియా కజిన్. లంచ్కి వచ్చాం. లంచ్ వెరైటీస్ ఇవన్నీ ఏంటయ్యి? చపాతీలు, కర్రీ, వెజిటబుల్ రైస్లో రకాలు ఉన్నాయి. అయ్యో
చాక్లెట్, ఐస్ క్రీము. కనిపిస్తున్నామా బాగా? కనిపిస్తున్నాం. మా చిన్నయ్య చిన్న కాదు చిన్నే హేమాలి. వీళ్ళ అమ్మాయి మ్యారేజ్ వీడియో కూడా పెట్టారు హైదరాబాద్. రాజారా అలా అయ్యా ఏంటిది ఇంపార్టెంట్ ఫొటోస్ అన్ని నా చేత తీస్తారు అని కాదు, ఇంపార్టెంట్ ఫొటోస్ అన్ని నా చేత తీస్తారు. నా మేనకోడలు మేకోవర్ చేయించుకోవడానికి పెడితే ఆ అమ్మాయి రాలేదనమాట. అదే ఓన్గా తయారైంది. బాగుంది రాజా. దాని జ్యువెలరీ ఇవన్నీ పైది కూడా నువ్వు అక్కడే తీసుకున్నావు కదా. ఇది పన్నాలోది, పైది ఇప్పుడు కొత్తది అది అనమాట తీసుకుంది. చాలా బాగుంది. అది సింగిల్గా పెట్టుకున్నా చాలా బాగుంటుంది రాజా. వెళ్ళన్నా వెళ్ళు దగ్గరికి. ఇస్తాను. పెద్దక్క అమ్మాయి వాళ్ళు బాయ్ పెద్దమ్మా. బాయ్ అండి. బాయ్ బాయ్. బాయ్ అక్క. వీరు నా మేనకోడలు చిన్ననాటి ఫ్రెండ్స్ అండి. అందరూ గృహప్రవేశానికి వచ్చారు. వీళ్ళ ఇంటి ఎదురుగుండానే ఇలాగ వచ్చింది అనమాట, గార్డెన్ లాగా. చాలా బాగుంది. ఇది చైర్స్ అవన్నీ ఉంటాయి. జెడ్ ప్లాంట్లో వేయాలి. అయిపోయింది అన్నయ్యతో కోపం. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదే అయిపోయింది. ఇంకా మా రచిత వాళ్ళ అత్తయ్య గారు ఆడపడచ్చు, వాళ్ళ కజిన్. మీ అమ్మాయిని ఇందాకే చూపించేసా, సురభిని. ఓకే వాడే నా మనవాడిని తీయటానికి నువ్వెవరే పర్మిషన్ ఇచ్చేది? వీడు చూడండి, వీడు జిమ్లో సంధ్యతో పాటు వర్కౌట్ చేస్తాడు. వీడు నా మనవడు. వీడేంటి ఛాంపియన్? వీడేం ఛాంపియన్? టెన్నిస్ ఛాంపియన్ వీడు. ఇద్దారా నువ్వు చిన్నోడా? వీడు బ్యాడ్మింటన్ ఛాంపియన్. నా మనవాళ్ళు వెళ్ళదు. నీ పరువు నిలబెడుతున్నాడా? ఒరే మీ పెద్ద పిన్ని పరువు నిలబెట్టారా? ఓకే ఇదిగా బాయ్ బాయ్. చూసా ఎంత బాగుందోనే. చక్కగా వీళ్ళ గుమ్మం ముందే పార్క్ లాగా చాలా బాగుంది.